రాయలసీమలోని ప్రధాని మోదీ సభ చరిత్రలో నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు. కర్నూలులో ఈ నెల 16వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అత్యంత వైభవంగా సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాయలసీమ చరిత్రలోనే ఇంతటి భారీ బహిరంగ సభ గతంలో ఎప్పుడూ జరగలేదని కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఈ సభకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవనున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. సభా ప్రాంగణం అంతా మహారాజుల సభను తలపించేలా అలంకరణలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని మరింత సరళీకృతం చేస్తున్న సందర్భంగా ఈ సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విధంగా సుమారు 35 రకాల నిత్యావసర వస్తువులపై 0% జీఎస్టీని తీసుకువచ్చారనే అంచనాలు ఉన్నాయి. దీనిపై సభా నిర్వాహకులు మాట్లాడుతూ జీఎస్టీ సరళీకృతం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయన్నారు. బోర్వకల్లు పిన్నాపురం గ్రామంలో గల ఎయిర్పోర్ట్ అభివృద్ధికి DRDA ఎస్సీల నిర్మాణానికి నంబర్ 1 గ్రీన్ సోలార్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాలో సుందరమైన రైల్వే స్టేషన్ నిర్మాణం, అలాగే దూపాడు నుంచి నంద్యాల రైల్వే లైన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. రాయలసీమలోనే అతిపెద్ద కార్ల పరిశ్రమ అయిన కియా పరిశ్రమ ఏర్పాటులో ప్రధాని పాత్ర చారిత్రాత్మకమైందన్నారు. ఈ కార్యక్రమంలో చామకూరు వీరప్ప, రవితేజ, నాగేంద్రుడు, మధుసూదన్, మల్లికార్జున, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.